లోకేష్ గారిని ఏ సమస్యకు దృష్ట్యా ఎళ్లి కలిసారు? పింఛన్లకండి, పింఛన్ల పింఛన్లకి. గురించేనా? పింఛన్ల గతంలో గురించి రాలేదమ్మా మీకు పెన్షన్? రాలేదండి. ఎందుకు? ఆ, ఏం చెప్పేవాళ్ళు పెట్టాము అప్పుడు? అదవరికి. ఉమ్. ఆయన గారు ఉండంగా ఆయన ఉమ్. పట్టించుకోలేదు. నా భర్త చచ్చిపోయి కూడా సంవత్సరం అవుతుంది, ఇంతవరకు పింఛన్ రావట్లా. నేనేమో పని చేసుకోలేకపోతున్నాను, లడ్డీల పని. కాళ్ళు రెండు అరిగిపోయినాయి. నాకు బాధకాలండి. ఉమ్. రెండో కాలు కూడా వచ్చింది మళ్ళా. ఉమ్. ఇక బాగా ఇబ్బంది పడుతున్నాలే, పింఛన్ అడుగుదామని వచ్చా నేను. ఉమ్. బాగా అసలు ఇబ్బంది పడిపోతున్నా, నడవలేకపోతున్నా. సానుకూలంగా ముందల స్పందించారా? మీ అర్జీ తీసుకున్నారా? తీసుకున్నారు. తీసుకున్నారు. ఆ. ఏం చెప్పారు ఆయన? చేసి పెడతాను అంటున్నాడు. మీరు పని చేసుకోలేరు, బయటికి వెళ్ళి బోధకాలంటే కాలు కొంచెం లాగేస్తా ఉంటది. ఈ నేపథ్యంలో అమ్మా పనులు చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఖర్చులు పెరిగిపోయినాయి, ఇంట్లో కరెంటు బిల్లులని అవని ఇవని పెరిగినాయి ఇబ్బందులుగానే చాలా. ఉన్నాయి కదా? ఇబ్బందులుగానే ఉన్నాయి. అదివరకు అన్నిలు చుట్టేవాళ్ళం, ఇప్పుడు అది కూడా చేయలేకపోతున్నాం. నడుము కూడా అరిగిపోయింది, దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నా. ఆయన జరుగుతుంది అనుకుంటున్నారా? ఆ, ఏం జరిగి చేస్తాడు లోకేష్ అనే నమ్మకం? చేస్తాడండి. ఆ? మాకుంది చేస్తాడు. ఉందయ్యా, నమ్మకం ఉంది. లోకేష్ న్యాయం ఆ. చేస్తాడు, మంచి చేస్తాడు ఆ, నమ్మకం ఉంది. ఉంది, నమ్మకం ఉంది.